శిశిర సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్లేందుకు లేచి స్కూటీ వైపు అడుగులు వేసింది. అప్పటి వరకు ఆమెనే గమనిస్తున్న శశాంక్ తన వలన శిశిర ఏడుస్తుంది అని బాధపడుతూ దగ్గరికి వెళ్లే ఛాన్స్ లేక దూరంగానే ఉండి కుమిలిపోతూ ఆమెనే చూస్తూ ఉంటాడు. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియవా మరోసారి అనే ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూసుకుందామా? మరి ఆలస్యం ఎందుకు, 14వ ఎపిసోడ్లోకి వెళ్ళి శశాంక్ మరి శిశిరకి దగ్గరవుతాడా లేదా అనేది మనం చూసేద్దాం. శిశిర తన స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంటి వైపుకు పోనిస్తుంది. శశాంక్ కూడా తన కారులో ఆమెనే ఫాలో అవుతున్నాడు. గేట్ లోపల నుండి చిన్న మేడలోకి స్కూటీని పోనిస్తుంది శిశిర. స్కూటీ దిగి బ్యాగ్ తీసుకుంటుంటే గ్రీష్మ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని చుట్టేసింది. గ్రీష్మను చూడగానే శిశిర ముఖంలో ఉన్న బాధ తొలగిపోయి ప్రశాంతతగా అనిపిస్తుంది. కూతుర్ని ముద్దు పెట్టేసుకుని లోపలికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఆ ఇంటి ముందు ఆగిన బ్లాక్ కలర్ కార్ శిశిర గమనించలేదు. శశాంక్ తననే ఫాలో అవుతున్నట్లు శిశిర కొంచెం కూడా కనిపెట్టలేకపోయింది. పాపని ఎత్తుకుని ముద్దు చేస్తున్న శిశిర పిక్స్ తీసుకున్నాడు శశాంక్. ఫోటోలో ఇద్దరి ముఖాలు సరిగా కనపడటం లేదు, కానీ ఆ ఫోటో చూస్తుంటే తెలియకుండానే అతని మనసులో ఎందుకో ఆనందంగా అనిపించింది. ఒక్కసారి ఆ ఇంటి వైపు చూసి కార్ ఆఫీస్ వైపుకి మరలా రిటర్న్ చేసుకుని పోనిచ్చాడు. ఆఫీస్కి వెళ్ళిన శశాంక్ 1 సంవత్సరం ముందు నుండి పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తీసుకురమ్మని గణేష్కి చెప్పాడు. గణేష్ వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి శశాంక్కి చూపించాడు. వాటిని ఒక్కొక్కసారి చూసి కారులో పెట్టించమని చెప్పాడు. గణేష్ వాటిని శశాంక్ చెప్పినట్లుగానే తీసుకువెళ్లి కారులో పెట్టిస్తాడు. శశాంక్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవుతున్నాడు. తర్వాత తను తెప్పించుకున్న ఫైల్స్ అన్నిటినీ ముందు వేసుకుని కూర్చున్నాడు. ఫైల్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేశాడు, కానీ అతని కళ్ళకి శిశిర ఏడవటమే కనిపిస్తూ ఉంది. నొసలు రుద్దుకుంటూ కూర్చున్నాడు. తమ్ముడిని అలా చూసి బాధపడతాడు శశికిరణ్. శశాంక్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటాడు. అతను వచ్చింది కూడా పట్టించుకోకుండా శశాంక్ ఆలోచనలోనే ఉండిపోయాడు. శశాంక్ అని మృదువుగా పిలిచాడు శశికిరణ్. శశాంక్ అన్నవైపు చూసి ఎప్పుడు వచ్చావు అన్నయ్య అని అడిగాడు. ఇప్పుడే వచ్చాన్రా, అన్ని ఫైల్స్ చూస్తూ అప్పుడే వర్క్ ఇంటికి తెచ్చేసుకున్నావా అని అడిగాడు. తెచ్చుకున్నానన్నయ్య, చూడాలి ఇంకా కొంచెం అంటూ మెల్లగా అన్నాడు. ఇష్టం లేకుండా ఎలా కంపెనీ రన్ చేస్తావు అని అడిగాడు. నేను ఇష్టపడే ఈ బిజినెస్లోకి దిగానన్నయ్య అని శశాంక్ వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. రేయ్, నేను చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను, నాకు తెలీదా నీకు ఏది ఇష్టమో ఏది కాదో అని అడగగానే శశాంక్ అన్నయ్య మాటలు విని చాలా మౌనంగా ఉన్నాడు. అమ్మాయిని కలిసావా అని అడిగాడు. అని చెప్పాడు. ఏమైంది మరి అని అడగగానే శశాంక్ ఏమీ చెప్పకుండా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఒక అమ్మాయి కోసం ఏకంగా కంపెనీ షేర్స్ కొనటం ఎంత రిస్క్ తెలుసా? పైగా ఆ ఫీల్డ్ అంటే నీకు అస్సలు ఇష్టం లేదు అని అన్నాడు. అప్పుడు శశాంక్ తన కోసం ఏదైనా చేస్తానన్నయ్యా అని చెప్పాడు. తన గురించి చెప్పు, అసలు ఎవరా అమ్మాయి, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఆ అమ్మాయి వల్ల నువ్వు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు అని శశికిరణ్ అడిగాడు. ఇందులో ఆ అమ్మాయి తప్పు లేదు అని బెడ్ దిగి విండో దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు శశాంక్. బయట వెన్నెల అందంగా పరుచుకొని ఉంది. శిశిరకి వెన్నెల అంటే ఎంత ఇష్టమో అని అనుకున్నాడు మనసులో. నాకు వివరంగా చెప్పు శశాంక్, అసలు అంత ఇష్టపడుతూ మీరెందుకు విడిపోయారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా నిన్ను అని అడిగాడు. అటువంటిది ఏమైనా ఉంటే చెప్పు, మాకు చెప్తే మేము వెళ్ళి చూసుకుంటాం కదా, ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము సాల్వ్ చేస్తాం కదా అని అడిగాడు. కాదు అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, అసలు మేము దూరం అవ్వటానికి కారణం తన ఫ్యామిలీ కాదు అని అన్నాడు. మరి ఇంకెవరు, మరి ఇంకేంటి కారణం అని అడిగాడు శశికిరణ్. నేనే కారణమయ్యాను అన్నాడు. వాట్ అని అడగగానే శిశిరకి నాకు చిన్న గొడవ అయింది, అందుకు తనని హర్ట్ చేయటానికి తనకు ప్రేమ పేరుతో నేను దగ్గరయ్యాను, తనతో ప్రేమ నటించాను,
నా చదువు అవ్వగానే తనని నా దగ్గర నుండి దూరంగా నెట్టేశాను. నేను తన అహంకారం అణిచేశాను అనుకున్నాను. కొన్ని రోజులకి ఫారిన్ వెళ్ళిపోయాను. శిశిరను మర్చిపోయాను అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమ అని కొన్ని రోజులకి నాకు తెలిసింది. ఏది చూసినా ఎవరితో మాట్లాడినా శిశిరతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చేవి. తన జ్ఞాపకాల నుండి దూరం అవడానికి స్నేహాలని పెంచుకున్నాను. కొందరితో డేట్ కూడా చేశాను. కానీ వాళ్ళ ముఖం చూస్తేనే నాకు శిశిర గుర్తుకు వచ్చేది. నటించాను అనుకున్నాను, కానీ నిజంగానే ప్రేమించాను అన్నయ్య. నాకు అప్పుడు తెలిసింది, నాకే తెలియకుండా నా మనసంతా శిశిరనే నిండిపోయింది అని చెప్పగానే, ఈడియట్, ఒక అమ్మాయి విషయంలో ఇలా ఎలా చెయ్యాలనిపించింది నీకు? నీ నుండి నేను ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శశాంక్. నిజంగా నాకు నిన్ను కొట్టాలి అని ఉంది అని కోపంగా శశాంక్ కాలర్ పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు శశికిరణ్. కళ్ళ నిండా నీళ్లతో నుంచొని ఉన్నాడు శశాంక్. తమ్ముణ్ణి అలా చూసేసరికి అతనికి ఉన్న కోపం కాస్త ఎగిరిపోయింది. గట్టిగా శశాంక్ని హగ్ చేసుకున్నాడు. బాయ్, నాకు తను కావాలి, తను నా లైఫ్ అని చెప్పిన తమ్ముడు భుజం తడుతూ, తను తప్పకుండా నీ లైఫ్లోకి వస్తుందిరా. మీ ఇద్దరికీ ఫేట్ ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలకి మీరు మళ్ళీ ఒకరికొకరు ఎదురుపడ్డారు అని ఓదార్చుతాడు. శశాంక్ తనని తాను సంపాదించుకొని శశికిరణ్ నుండి దూరం జరుగుతాడు. అది అంత ఈజీ కాదన్నయ్య. తను నన్ను చాలా హేట్ చేస్తుంది. తన కళ్ళల్లో ఎప్పుడు ప్రేమ కనిపించేది, కానీ ఈరోజు నాపై అంతులేని అసహ్యం చూశాను. నేను తట్టుకోలేకపోతున్నాను. తన గుండెపై చేతితో రుద్దుకుంటూ, ఇక్కడ చాలా పెయిన్గా ఉందన్నయ్య అని చెప్పాడు. చూడు శశాంక్, ఫస్ట్ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ప్రేమించిన అమ్మాయిని నమ్మించి మోసం చేశావు. అటువంటి పరిస్థితుల్లో తను ఎంత బాధపడి ఉంటుందో. నువ్వు కనిపించగానే మళ్ళీ అంత మామూలుగా అయిపోతుందని ఆలోచించడం మానేసి తనని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. తనకి టైం ఇవ్వు కొంచెం. తను నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయి అని చెప్పగానే, తెలియటం లేదన్నయ్య, ఏం చేయాలో. తన చూపులతోనే నన్ను చంపేస్తుంది. అంత హేట్, అంత ద్వేషం నేను భరించలేకపోతున్నాను. నన్ను ఒక పరాయి వ్యక్తిలాగా, చీడ పిరుగులాగా చూస్తుంది అని అన్నాడు. శశాంక్, నువ్వు డీలా పడకు. తనని ఇబ్బంది పెట్టకుండా తనకి దగ్గరవ్వు. అందరితో ఉన్నట్టు తనతో కూడా ఉండు. కొంచెం ఓపిక ఉండాలిరా. నువ్వు ఓపిక పట్టు. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తానే నీ కోసం వస్తుంది. తర్వాత మీ ఇద్దరికి మేము అందరం కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం అని వాతావరణాన్ని తేలికపరచడానికి ట్రై చేశాడు శశికిరణ్. పెళ్లి అనగానే అన్న వైపు చూసి, అన్నా, నీకు ఇంకో విషయం చెప్పాలి అని అన్నాడు. చెప్పు అన్నాడు అన్నయ్య. తనకి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అన్నయ్య, ఒక పాప కూడా ఉంది అన్నాడు. వాట్ అని బెడ్ పై నుండి లేచి తమ్ముణ్ణి పిచ్చివాళ్లాగా చూస్తాడు. తనకి పెళ్ళైపోయింది, డైవర్స్ అయ్యాయి అన్నాడు. తల పట్టుకుని బెడ్ పై కూర్చొని ఉన్న శశికిరణ్, అన్నయ్య, నాకు హెల్ప్ చేస్తావు కదా. ఈ విషయంలో శిశిర నన్ను క్షమించే వరకు నేను ఊరుకోను. తర్వాత అమ్మను నువ్వే ఒప్పించాలి అన్నాడు. శశాంక్ వంక చూసి, చక్కగా సాగిపోయే జీవితాన్ని సిల్లీ పాయింట్ కోసం ఇంత కాంప్లికేటెడ్ చేసుకున్నావు. నిన్ను చూస్తే నాకు చాలా అంటే చాలా కోపంగా ఉందిరా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నువ్వు ఇచ్చే షాక్స్కి తల పగిలిపోయేలా ఉంది అని బాల్కనీ డోర్ తీసుకుని బయటికి వెళ్ళి కూర్చున్నాడు. శశాంక్ 2 గ్లాసెస్లో వైన్ నింపి తీసుకుని వెళ్తాడు. అన్నకి ఒకటిచ్చి తను మరో కుర్చీలో కూర్చొని సిప్ చేస్తూ చందమ్మ వైపు చూస్తున్నాడు. అందులో శిశిర ముఖమే కనిపిస్తుంది అతనికి. ఇద్దరూ కాసేపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ డ్రింక్ తాగటం పూర్తి చేశారు. శశాంక్, నేను అమ్మ సంగతి చూసుకుంటాను. నువ్వు ఆ అమ్మాయిని మాత్రం ఇంక బాధ పెట్టకు. తనని అర్థం చేసుకుని దగ్గరవ్వు. ఒక్కసారి విరిగిన మనసు అంత తొందరగా నిన్ను నమ్మదరా అని లేచి అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయాడు. శశాంక్ కూడా గ్లాస్ టేబుల్పై పెట్టి శిశిర అని ఆమె పేరు కలవరిస్తూ వెన్నెల గురించి ఆమె చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఆమె మాటల్లో అమాయకత్వం ఉండేది. ముక్కుసూటిగా మాట్లాడేది. అబద్ధం చెప్పడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. తను ఉన్నంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. ఆమె మాటలకు తెలియకుండానే నవ్వు వచ్చేది తనకి. ఎప్పుడు గలగల పారే గోదారిలా ఉండేది. ఇప్పుడు మంద్రంగా పారే మందాకినిలా అయిపోయింది. మాటే రాని వీణలాగా మూగపోయింది. శశాంక్ ఇక్కడ శిశిరనే తలుచుకుంటూ ఉన్నాడు. మరో చోట శిశిర గ్రీష్మ మేడపైన అటు ఇటు తిరుగుతుంటే అన్నం తినిపిస్తూ ఉంది.
శాంతమ్మ గారు కింద చాప పరిచి దుప్పటి వేసి కూర్చున్నారు. గ్రీష్మ అల్లారి ముద్దుగా చూస్తూ అప్పుడప్పుడు అమ్మని వెనక పరిగెత్తలేదు, ముద్దు పెట్టుకుని ఆడుకోవాలి అని చెప్తున్నారు. అల్లరి చేస్తూ మొత్తానికి తినడం పూర్తి చేసింది గ్రీష్మ. ముగ్గురు చల్లని వెన్నెల్లో కాసేపు కూర్చుకొని కిందకి వెళ్ళిపోతారు. గ్రీష్మ పడుకుంటుంది. శాంతమ్మ గారు శిశిర భోజనం చేస్తారు. ఇద్దరూ కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు. వచ్చిన దగ్గర నుండి శిశిర డల్గా ఉండటం చూస్తూనే ఉంది ఆవిడ. శిశిరా అని పిలిచారు. చెప్పండి ఆంటీ, నేను రేపు మీకేమైనా తీసుకురానా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అని శిశిర అడిగింది. ఏమీ వద్దు, నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగారు. ఎలా ఉన్నానంటీ? బాగానే ఉన్నాను. కొంచెం వర్క్ ఎక్కువ అయ్యింది, నీరసంగా అనిపిస్తుంది అంది. శిశిరా, ఏమైందో చెప్పు అని చాలా నెమ్మదిగా అడిగారు ఆవిడ. ఇంకేం చెప్పినా ఆవిడ నమ్మదు అని శిశిరకు అర్థమైపోతుంది. టీవీ చూస్తూ శశాంక్ కనిపించాడా ఆంటీ అని చెప్పింది. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియవా మరోసారి ఎపిసోడ్ 14th విన్నారు కదా. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పెనిమిటి అనే సాంగ్ని ఇచ్చాను. తప్పకుండా ఆ పాటని చూసేస్తారు కదా. మన ఈ ఛానల్లో ఓన్లీ లిరిక్స్ని ఇచ్చాను. శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ ఛానల్లో వీడియో సాంగ్ని ఇచ్చాను. తప్పకుండా పాటని షేర్ చేయండి. మరియు నా 2 ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఉంటాను. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.